పరమగీత గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనాన్ని నేనే చదువుతాను. రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుణ్ణి వెతికినను అతడు కనబడకయుండెను. నేనిప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి వెదకుదును, సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుదును, నా ప్రాణప్రియుణ్ణి వెతుకుదునని నేననుకొంటిని. నేను వెతికినను అతడు కనబడలేదు. పట్టణమునందు సంచరించు కావలివారు నాకెదురు పడగా, మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగి తిని, నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురు పడెను. వదిలిపెట్టగా నేను అతన్ని పట్టుకొంటిని. నా తల్లి ఇంటికి అతన్ని తోడుకొని వచ్చి తిని, నన్ను కనిన దాని ఎరలోనికి తోడుకొని వచ్చి తిని. ప్రార్థన చేద్దాం. జీవము గల దేవా, మహాపరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, గొప్ప తండ్రి, సర్వమెరిగిన సర్వోన్నతుడా, సర్వజ్ఞాని, జ్ఞానమైన దేవా, నీ మహోన్నతమైన ప్రేమ సంకల్పము కృపచేత ఆదిలోనే అంతమెరిగిన వాడు కనుక మమ్మల్ని మీరు నీ యందు ఏర్పాటు చేసుకొని, మమ్మల్ని ప్రభా నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు దేవుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ రక్తము ద్వారా మమ్మల్ని కడిగి విమోచించి రక్షించి నీ కుమారులుగా కూతురులుగా మమ్మల్ని మీరు ఉచితంగా స్వీకరించి గొప్ప హక్కుదారులుగా చేసినారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. చదవబడినటువంటి లేఖనాలలో నుండి కొన్ని విషయాలు నాతోనూ మాతోనూ అందరితోనూ మాట్లాడి మా ఆత్మీయ జీవితాన్ని, మా విశ్వాస నిరీక్షణ జీవితాన్ని బలపరచండి, మమ్మల్ని దీవించండి. నిదాసుడు వట్టివాడే ప్రభువా, నీ ప్రత్యక్షత, నీ ఆత్మ సహాయం లేనిదే మేమేమి చేయలేము, ఉపదేశించలేము. నీవే నిదాసుని మరుగు చేసి నీ ఆత్మచేత నింపి ప్రతి విషయాన్ని మాకు ప్రత్యక్షపరిచి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని దీవించి మహిమంతా మీరొక్కరే పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. పిల్లారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి పరమగీత గ్రంథం 2 అధ్యాయాలు మనము ప్రతి వచనాన్ని ధ్యానించి దాన్ని కొంతవరకు ముగించుకున్నాం. అవునా? ఇంకా 3వ అధ్యాయాన్ని మొదలు పెడదామంటే బహుశా 2-3 వారాలు నేను చెప్పక వేరే విషయాన్ని చెప్పవలసి వచ్చింది. మరి ఈ రోజు నుంచి దేవుని మహాకృపను బట్టి పరమగీతం 3:1 నుంచి కూడా అలా ధ్యానిస్తూ ముందుకు సాగుతాము. ఈరోజు సుమారుగా ఒక 5 వచనాలు ధ్యానంలోనికి వెళదాము. పరమగీత గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుణ్ణి వెతికినను అతడు కనబడకయుండెను. నేనిప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి వెతుకుదును, సంత వీధుల్లో రాజవీధుల్లో తిరుగుదును, నా ప్రాణప్రియుణ్ణి వెతుకుదును అని నేను అనుకుంటుని. నేను వెతికినను అతడు కనబడలేదు. పిల్లరా, ఇది సూలమ్మితి కన్యక యొక్క అనుభవం. యేసుక్రీస్తునందు భక్తులుగా ఉన్నటువంటి బిడ్డలకు కలిగేటటువంటి ఇదొక చేదు అనుభవం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తమ సొంత రక్షకునిగా అంగీకరించి తమ జన్మ కర్మ పాపాలు ఒప్పుకొని యేసు రక్తం చేత కడుక్కొని బాప్తిసం పొంది రక్షణ పొందుతారు. కానీ తరువాత జీవితం అంతా దేవుడు తనకిచ్చిన రక్షణను కూడా పెద్దగా పట్టించుకోరు. దేవుని వాక్యం పట్ల, పరిశుద్ధాత్మ పట్ల, సహవాసం పట్ల వారికి ఏ మాత్రము కూడా సరి అయిన ఆసక్తి ఉండదు. అటువంటి వారు ఎటువంటి దుస్థితిని వారు అనుభవిస్తారు అనేది ఈ లేఖనాలలో మనకు దేవుడు చూపిస్తున్నాడు.
రాత్రి వేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుణ్ణి వెతుకుచున్నాను. ఏమా, ప్రియుడు అనలేదు ఆమె, మళ్ళీ నా ప్రాణప్రియుడు, నా ప్రాణప్రియుణ్ణి నేను వెతుకుచున్నాను. చాలామంది మాటలకే పరిమితం, చాలామంది మాటలకే పరిమితం అండి. దేవుడి కోసం ఇది చేస్తాను, అది చేస్తాను, ప్రాణం పెట్టేస్తాను, సర్వం అర్పించేస్తానని మాటల వరకే. ఏమి కూడా అంటుంది ఇక్కడ, నేను నా ప్రాణప్రియుణ్ణి వెతికి తిని. అమ్మా, వెతికావు కానీ ఎలా వెతికావు, ఎప్పుడు వెతికావు అని అంటే ఆమెట రాత్రి వేళ పరుండియుండి వెతుకుతుందట. చూసారా ఎలా ఉందో? పడుకుని ఉండే వెతికేస్తుందట. రాత్రి వేళ పడుకుని ఉండి ఎతకడం ఏంటండి? చాలామంది విశ్వాసులు ఈమెలాగనే పరుండియుండి అంటే మత్తు, నిద్రమత్తు. చాలామంది విశ్వాసులు కొన్ని రకాలైన మత్తులు కలిగి ఉంటారు. ధనం అనే మత్తు, వ్యాపారం అనే మత్తు, ఈ లోక విచారం అనే మత్తు, తిండి అనే మత్తు. ఈ మత్తుల్లో ఉండి ఏం చేస్తారో తెలుసా? దేవుణ్ణి ప్రేమించలేదు అనరు. వారు యేసయ్య బిడ్డలే. ఆదివారం చూస్తే వ్యాపారం దగ్గర ఉంటారు, ఆదివారం చూస్తే పిక్నిక్లో ఉంటారు, ఆదివారం చూస్తే పెళ్ళి పేరంటాల్లో ఎక్కడో భోజనాల్లో ఉంటారు. ఏమో ఈరోజు ఆదివారం కదా, దైవ సన్నిధిలో కనబడాలి కదా అంటే, నాకు ఆ మాత్రం భక్తి లేదా? నేను ఎక్కడున్నా సరే అక్కడి నుంచే దేవుణ్ణి వెతుకుతున్నాను. వ్యాపారం దగ్గర కూర్చొని ఆదివారం పూట యేసయ్యానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పిక్నిక్కి వెళ్ళి, భోజనాలకు వెళ్ళి, విందులకు వెళ్ళి, వినోదాలకు వెళ్ళి అక్కడి నుంచే దేవానికి స్తోత్రం ప్రభా, నువ్వు నా హృదయంలోనే ఉన్నావు అయినా నువ్వు అడిగింది నా దేహమైన దేవాలయం కదా, నేను ఆదివారం చర్చికి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి నాయన? ఇది ఈ రకమైన వైఖరి ఈనాడు చాలామంది విశ్వాసులకు ఉంది. అయితే ఆ విధంగా వారు భక్తి చూపితే వారితో దేవుడు ఉంటాడా అని మనం ప్రశ్నిస్తే, వారు అనుకుంటున్నారు దేవుడు ఉన్నాడు నాతోడు అని. ఈమె అనుకుంది కదా, నా పక్కనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, ఏం పర్వాలేదు, నేను పడుకుంటాను, హ్యాపీగా ఆయన కోసం వెతుకుతుంటాను అనుకుంటూ మత్తులో దిగజారిపోతే ఆయన లేడు, అక్కడ ఉన్నాడా? తీరా ఏదో వచ్చింది, దిగ్గున లేచింది, కష్టమో కాలమో వ్యాధో రోగమో నష్టం వచ్చినప్పుడు వెంటనే లేస్తారు. ఏంటి, దేవుడు నాకు సహాయం చేయలేదేటి, దేవుడు నా ప్రార్థన వింటున్నాడా, నాకు పిరిగితనం వచ్చిందేటి, రోగం వచ్చిందేటి, సమస్య వచ్చిందేటి అని మళ్ళీ వెతకడానికి ట్రై చేస్తారు. నువ్వు వెతికేసరికి ఆయన చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాడు. ప్రియులారా, ఇటువంటి అవసరానికి దేవుణ్ణి వాడుకునే విశ్వాసుల్లా ఉండకూడదు. ఏదో సమస్య వచ్చింది, రోగం వచ్చింది, బాధ కలిగింది, అప్పుడే యేసయ్య నాకు కావాలి అని అవసరాన్ని బట్టి యేసయ్యను వాడుకునే విశ్వాసులుగా ఉండకూడదు. ప్రియులారా గమనించండి, రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుణ్ణి వెతికి తిని, వెతికినను అతడు కనబడకయ్యుండండి. ఎందుకు కనబడతాడు? కనబడతాడా? నువ్వు ఎక్కడున్నావు? మత్తులో ఉన్నావు, వ్యాపారంలో ఉన్నావు, అక్కడ వెతికితే కనబడతాడా? మళ్ళీ ఎక్కడ వెతికిందాడు చూసారా? నేను ఇప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి వెతుకుదును, సంత వీధుల్లో పోయి వెతుకుదును, రాజ వీధుల్లో పోయి తిరిగి వెతుకుదును. ఎక్కడెక్కడ? పట్టణాల్లో వెతుకుతుందట, సంత వీధుల్లో వెతుకుతుందట, రాజ వీధుల్లో వెతుకుతుందట. నా ప్రాణప్రియుని వెతికినను దొరకలేదంటది ఆమె. అమ్మా, యేసయ్యను వెతికే స్థలం అదే, సంత వీధులు. అర్థమైందండి? ఆమె యొక్క అతి తెలివి. సంత వీధుల్లో యేసయ్య దొరుకుతాడా? రాజవీధులు అంటే మెయిన్ రోడ్స్ అంతా కూడా వ్యాపారమే, బట్టలు ఇవి అవి అమ్ముతారు. అక్కడ దొరుకుతాడా యేసయ్య? మళ్ళీ సంత వీధి, రాజవీధి, ఇంకా ఎక్కడ చదవండి,
పట్టణాలు, సంత వీధి, రాజవీధి, పట్టణం, పెద్ద పెద్ద సిటీలు, అక్కడికి వెళ్ళి వెతుకుతాను. దేవుడు అక్కడ దొరుకుతాడా? చెప్పండి అమ్మా, దేవుడు అక్కడ దొరుకుతాడండి? ఎక్కడ వెతకాలి? ఆమె వెళ్ళింది, దొరికాడా ఆయన? యేసయ్య దొరికాడా ఆమెకు? పట్టణమందు సంచరించు కావలి వారు నాకు ఎదురుపడగా మీరు నా ప్రాణప్రియుణ్ణి చూచితిరా అని నేను అడిగి తిని. ఎవరిని అడుగుతుంది ఈమె? అమ్మా, ఎవరిని అడుగుతుంది ఈమె? సిటీలో తిరుగుతుంటారు కొందరు, వారి డ్యూటీలు వారికి ఉంటాయి. వ్యాపారం డ్యూటీ, సెక్యూరిటీ డ్యూటీ, అమ్మా ఏదో కాలయాపన డ్యూటీ. వాళ్ళకి వెళ్ళి నా ప్రాణప్రియుడు ఏరి, నా యేసయ్య ఎక్కడండి అంటే దొరుకుతాడా? ఏమో మీరు మెయిన్ రోడ్డుకి వెళ్ళి సెక్యూరిటీ గార్డులకో వ్యాపారస్తులకు వెళ్ళి నా యేసయ్య ఏడంటే దొరుకుతాడా అక్కడ? ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి అడిగితే దొరుకుతాడా? బస్ డ్రైవర్ల దగ్గరికి వెళ్ళి అడిగితే దొరుకుతాడా? చెప్పండి. బిర్యానీ షాపులో బిర్యానీ అమ్ముతున్న వాళ్ళ దగ్గర అడిగితే దొరుకుతాడా యేసయ్య? ఎక్కడ దొరుకుతాడండి చెప్పండి? చాలా బిజీగా ఏమో ఏంటి బీచ్ దగ్గరికి వెళ్ళి వెతికితే దొరుకుతాడా? అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే దొరుకుతాడా? పిక్నిక్ వెళ్ళి యేసయ్య ఎక్కడని అడిగితే అక్కడ దొరుకుతాడా యేసయ్య? ఈమె ఎక్కడ వెతుకుతుంది? చూసారా, చాలామంది ఇటువంటి భ్రమలో జీవిస్తున్నారు. వారు వ్యాపారం చేస్తారు, ఆదివారం చర్చికి రారు, సహవాసానికి రారు, వాక్యానికి రారు, ప్రార్థించడానికి రారు. మళ్ళీ ఏమంటారు? దేవుడు నా హృదయంలోనే ఉన్నాడు అని పిక్నిక్ వెళ్ళి అనుకుంటాడు. పిక్నిక్ వెళ్ళే ముందు మళ్ళీ అయ్యగారు కొద్ది బలంగా ప్రార్థన చేయండి, మా కోసం వెళ్ళి వచ్చేస్తామని. మళ్ళీ ఆదివారం వీళ్ళు వెళ్ళి రావడానికి నేను ప్రార్థన చేయాలట. యేసయ్య వాళ్ళకి విడిచిపెట్టేశాడన్న సంగతి వాళ్ళకి తెలియదు, ఇంకా నేను రికమెండ్ చేయాలట. పిల్లరా చూసారా, వెతికినను దొరకలేదట. ఈమె ఎవరిని అడిగింది? మళ్ళీ పట్టణపు కావలి వారిని అడిగారట. అడగవలసినటువంటి చోట అడిగిందండి ఈమె, వెతకవలసిన చోట వెతికిందండి ఈమె? వెతకలే, అడగాలే. ఎవరిని అడగాలో వారిని అడగాలి, ఎక్కడ వెతకాలో అక్కడ వెతకాలి. అప్పుడు ఆయన దొరుకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కనుక ఆమె కావలి వారిని వెతికితే, అడిగితే వారు చెప్పలేరు. మనం ఎక్కడ అడగాలండి? ఎవరిని అడగాలి? చెప్పాలి. పరిశుద్ధుల సహవాసములో ఎతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనా గదిలో వెతకాలి, హల్లెలూయా. వాక్యములో వెతకాలి, లేఖనాలలో వెతకాలి, దైవ సన్నిధిలో వెతకాలి, చర్చిలో వెతకాలి, బిడ్డల దగ్గర పరిశుద్ధుల సహవాసములో వెతకాలి యేసయ్యను. అర్థమవుతుందండి? సంత వీధుల్లో కాదు, రాజవీధుల్లో కాదు, పట్టణాల్లో కాదు, పట్టణాల్లో తిరిగే వ్యక్తుల దగ్గర కాదు. మన ప్రాణప్రియుడైన యేసయ్య మనకు దొరకాలి అంటే ఆయన సన్నిధిలో, ఆయన మనకిచ్చిన సహవాసములో, పరిశుద్ధుల సహవాసం ఎందుకు ప్రతి ఆదివారం ఉంటుంది? బైబిల్ వాక్యాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? చదవాలి, అందులో దొరుకుతాడు ఆయన. లేఖనాలు పరిశోధించాలి, అందులో దొరుకుతాడు ఆయన. ప్రార్థన అనేది చేయమని ఎందుకు చెప్తున్నాడు? నీ ఇంటి దగ్గరనే మోకాలు లేచి తెల్లవారు లేచి దేవుని కొరకు అని అక్కడ దొరుకుతాడు. ఇవేమి చేయడు. మళ్ళీ వెతికేది కూడా ఎక్కడండి? ఊరు బయటే, పట్టణాల్లోనూ, సంత వీధుల్లోనూ, రాజవీధుల్లోనూ దొరుకుతాడా? చూసారా? మళ్ళీ ఎవరిని అడుగుతుందామే? పట్టణాల కావలి వాడిని అడిగితే ఎలాగండి? పరిశుద్ధుల కావలి వారిని అడగాలి, పరిశుద్ధులను కాపాడే కాపరులను అడగాలి, సేవకులను అడగాలి. గొర్రెల గొప్ప కాపరి అయినటువంటి యేసయ్య భూమి మీద చిన్న చిన్న మందల్ని కాయడానికి దైవ సేవకుల్ని కూడా నియమించాడు, సువార్తికుల్ని నియమించాడు, ఉపదేశకుల్ని నియమించాడు. వాళ్ళని అడిగితే యేసయ్య కోసం చెప్తారు, కానీ వాళ్ళు ఏం చెప్తారు? నీ మొహం. అర్థమవుతుందండి? ఇక్కడ చాలామంది దేవుని కోసం తెలుసుకోవాలంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసండి? యూట్యూబ్లో
యూట్యూబ్లో ఏది పడితే అది చెప్పేస్తున్నారు. అవి కూడా విశ్వాసుల ఆత్మీయ జీవితాలను ఒక్కోసారి రాంగ్ ట్రాక్లో నడిపించే ప్రమాదం ఉంది. అందుకని నిన్ను నీ కొరకు ప్రార్థించి దేవుని సన్నిధానంలో కనిపెట్టి యేసు నామములో బాప్తిసం ఇచ్చి ప్రభు యొక్క ఆరాధనలో క్రమబద్ధంగా నీ ఆత్మీయ జీవితాన్ని కనిపెడుతూ నడిపిస్తున్న నీ కాపరిని ఫస్ట్ నువ్వు అడగాలి. ఏ ప్రాబ్లం అయినా, ఏ సమస్య అయినా, ఏ వేదనైనా నీ సంఘ కాపరిని అడిగినప్పుడు తను చెబుతాడు నీకు సరి అయిన సమాధానం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఈమె ఎవరిని అడిగింది? ఊర్లో తిరిగేటటువంటి కాపర్లు అడుగుతున్నారు. వాళ్ళు పట్టణాన్ని కాస్తారు కానీ గొర్రెలు ఎందుకు కాస్తారు? వీళ్ళేమో గొర్రెల కాపర్లను అడగాలి. అంటే దైవజనులు, సేవకుల్ని, పాస్టర్ గారిని అడగాలి. యేసుని ఎక్కడ వెతకాలండి? పరిశుద్ధుల సహవాసములో వెతకాలి. ఎక్కడ వెతకాలండి? ప్రార్థన గదిలో వెతకాలి. ఎక్కడ వెతకాలండి? చెప్పాలి. వాక్యములో వెతకాలి. ఆ విధంగా వెతకకుండా ఈవిడ తనకు తట్టినట్టుగా, తనకు నచ్చినట్టుగా తిరిగి చాలామంది దేవునికి దూరమై సర్వనాశనం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా గమనించండి. అప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళిందో చూద్దాం. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా. హల్లెలూయా. ఎవరిని విడిచారండి? ఈ లోకములో ఉన్నవారు. ఈ లోకస్తులకు దేవుని జాడ తెలీదు. ఈ లోకస్తులకు దేవుని ప్రసన్నత తెలీదు, దేవుని సన్నిధి తెలీదు, అనుభవం లేదు. వాళ్ళకి అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? నీ మొహం. వాళ్ళని విడిచిపెట్టు. ముందు ఏం చేయాలి? లోకముతో స్నేహం విడిచిపెట్టాలి. లోకం యొక్క సలహాలు నీవు విడిచిపెట్టాలి. దేవుని కోసం తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి. మీ సంఘ కాపరిని అడగాలి. పరిశుద్ధాత్మ సహాయాన్ని అడగాలి. అప్పుడు యేసయ్య కోసం నీకు పూర్తిగా అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? అందుకే ఏం చేసిందట ఆవిడ? సులమితి కనుక చదవండి. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా అప్పుడు ఆయన కనిపించాడు. హల్లెలూయా. పిల్లరా గమనించండి. చాలాసార్లు దేవుడు నాతోనే ఉన్నాడులే అనుకొని ధీమా పడిపోయి, ఆదమరచి, మైమరచిపోయి ఒక్కోసారి మనం ఏం చేస్తాం తెలుసా? దైవ సన్నిధికి నిర్లక్ష్య పెడతాం, సహవాసానికి నిర్లక్ష్య పెడతాం, ప్రార్థనకు నిర్లక్ష్య పెడతాం, వాక్యం చదవడము నిర్లక్ష్య పెడతాం, వాక్యం వినడము, ధ్యానించడము కూడా నిర్లక్ష్య పెడతాం. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా? మనలో లోక సంబంధమైన కోరికలు, ఆశలు పుట్టి అది మనలో పాపకార్యాలుగా క్రియారూపము దాల్చి దేవుడు మనలో ఆయన ఉండనివ్వకుండా అది క్రియాపాపముగా మారిపోయి మన యొద్ద అపవిత్రత ఉంటుంది. ఇక ఆయన మన దగ్గర ఉండడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధ స్థలములోనే నివసిస్తాడు తప్ప అపవిత్రమైన స్థలములో నివసించాడు. కనుక ప్రియులారా గమనించండి. దావీదు ఎంత బాధపడ్డాడు తెలుసండి. మనము కానీ దేవుణ్ణి విడిచిపెట్టి ఈ లోకములోనే పడిపోయి, లోక ఆశల్లో పడిపోయి, లోక స్నేహాలతో పడిపోయి, లోక పనుల్లో పడిపోయి ఉంటే ఒక్కోసారి దేవునికి గాయమై దేవుడు మనల్ని విడిచిపెట్టి కూడా వెళ్ళిపోతాడు. అటువంటి పరిస్థితి ఏర్పడతాదేమోనని భయపడి దావీదు ప్రార్థించాడు. కీర్తనల గ్రంథంలో 51వ కీర్తన 11వ వచనంలో అంటున్నాడు. వేరే మైక్ లేదా? రెడీ చెయ్యి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి
అర్థమైందండి? దావీదుకి తెలిసిపోయింది, బాబోయ్ నా యొద్ద నుండి ఆయన వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నదని ఏడ్చాడు, రొమ్ము బాదుకున్నాడు, కన్నీరు కార్చాడు, వేదన పడ్డాడు. ఇంకో సంగతి తెలుసా? సంసోను కూడా అనుకున్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 16 న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి. 16:20 సంసోను, ఫిలిస్తీన్లు శత్రువుల్ని మీద పడడానికి చంపడానికి వస్తున్నారులే. అతడు నిద్ర మేలుకొని ఎప్పుడు మామూలుగా లేచి బలసూరుడుగా లేచి విరజిమ్ అందరినీ చంపడానికి దిగులు లేస్తాడనమాట. అయితే ఇప్పుడు మళ్ళీ అలా లేవడానికి శక్తి లేదట. అయితే ఏం జరిగింది చదవండి. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. చాలు పిల్లారా, దేవుడే ఎడబాసాడట సంసోన్ని. ఆ సంగతి ఎవరికి తెలియదట? సంసోనికి తెలియదట. కానీ అంతవరకు ఏమనుకున్నాడు అతను? ఏమనుకున్నాడండి? నాతోనే ఉన్నాడు, ఏం పర్లేదు, శత్రువులు జయించేస్తాను అనుకున్నాడు సంసోను. కానీ యెహోవా అతనిని ఎడబాసెనని ఎరుగక. అర్థమవుతుందని సూలమ్మితి కన్యకు కూడా ఏమనుకుంది? ఏం పర్లేదు, నేను పడుకునే వెతుకుతానులే అనుకుంటుంది. మనం కూడా అనుకుంటాం చాలాసార్లు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓకేనా? ఓకే, మనం కూడా చాలాసార్లు అనుకుంటాం, పాపంలో జీవిస్తున్నావు, ఏం పర్లేదు, దేవుడు నన్ను క్షమిస్తున్నా, నాతోనే ఉన్నాడులే అనుకొని. అర్థమైందమ్మా? ఏం పర్లేదు, నేను అన్యాయంగా చేసిన దేవుడు నాతోనే ఉన్నాడులే అనుకుంటాం. కానీ సంసోని జీవితంలో ఏం జరిగింది? యెహోవా అతన్ని ఎడబాసెనని ఎరుగక. అలాగే నీ ప్రియులారా, సూలమ్మితి కన్యక దేవుడు తనను విడిచిపెట్టాడన్న సంగతి ఆమె మరచిపోయి ఇంకా నాతోనే ఉన్నారులే అనుకుంటుంది. విశ్వాస జీవితంలో ఇటువంటివి ఒక చేదైన అనుభవం. వెళ్ళిపోతాడు ఆయన. అపవిత్రత ఉన్న చోట ఆయన నివసించాడు. మనం అనుకుంటాం సంసోన్లాగా, ఆ దేవుడు నా తోడే ఉన్నాడులే అనుకొని. అది నీకు తెలియదు ఆయన విడిచి వెళ్ళిపోయాడని సంగతి. సూలమ్మితిని విడిచి ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన? చెప్పు. రాత్రి వేళ పరుండి వెతుకుతుందట. ఎక్కడ వెతుకుతుందంటే ప్రార్థనా గదిలో కాదు, సంత వీధుల్లోనూ. ప్రియదేని బిడ్డలారా, ఇది పరిస్థితి గమనించండి. ఇంకా సంసోను, అందుకే ప్రియులారా, సౌలు జీవితాన్ని చూసినట్లయితే 16 మొదటి సమూయేలు 16:14 వచనాన్ని చదవండి. బోరు కొడుతుందా? దేవుని స్తోత్రం చెల్లించండి. అయితే హల్లెలూయా. పరమగీత గ్రంథాలు మీకు బోరు కడుతుందంటే గ్రేటే. చాలా ఆసక్తి, అది మధురమైన విషయాలు, అద్భుతమైన విషయాలు ఉంటాయి. సౌలు బ్రతుకులో కూడా ఇది సంభవించింది. మొదటి సమూయేలు 16:14 యెహోవా ఆత్మ సౌలుకు విడిచిపోయి, అమ్మా సౌల్ని పరిశుద్ధాత్మదేవుడు విడిచి వెళ్ళిపోయాడట. సూలమ్మితి కన్యను విడిచి తన ప్రాణప్రియుడైన యేసయ్య వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతాడని ఏమొస్తుందండి? దెయ్యాలు వస్తాయి. ఏమొస్తుందండి? ఇక నరకం చూపిస్తుంది దెయ్యాలు. అందుకని పిల్లారా, అయితే సౌలుకిని దావీదుకి ఒక తేడా ఉంది. సౌలు పరిశుద్ధాత్మ దేవుడు తనకు విడిచి వెళ్ళిపోయినా విచారించలే. కానీ దావీదైతే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను విడిచిపెడతాడేమన్న భయముతో ఏడ్చాడు, కన్నీరు కార్చాడు, పశ్చాత్తాపడ్డాడు. కనుక ఆ అవేర్నెస్, ఆ మేలుకొలుపు అనేది మనకు ఉండాలి. జారావు, పడిపోయావు, తొందరగా లేవడానికి ప్రయత్నం చేయాలి.
ఆయన పాదాలు పట్టుకోవాలి, ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన వాక్యాన్ని వెతకాలి, ఆయన పరిశుద్ధుల సహవాసంలో ఉండాలి. మళ్ళీ లోకమంతా తిరిగితే దొరకదు. నీ సన్నిధిలో ఏముంది? క్షమాపణ దొరుకును. దేవా నీ సన్నిధిలో కృప దొరుకును. నీ సన్నిధిలో శాశ్వతమైన జీవము దొరుకును. హల్లెలూయా. అక్కడికి రావాలి తప్ప సంత వీధులు, రాజవీధులు, పట్టణాలు తిరగడం ఏంటి? కానీ సౌలు దైవ సన్నిధిని వెతకలే, కన్నీరు కార్చలే, దెయ్యాల సన్నిధికి వెళ్ళాడు. కర్ణపిశాచి తంత్రములు గల మంత్రాలు గల స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. అందుకని దేవుడు మనల్ని ఎడబాస్తే మన బ్రతికేమవుతుంది? తట్టుకోగలమా? తట్టుకోలేము, కష్టం. ఇలారా గమనించండి, మనము ఆయనను దొరికినప్పుడే ఆయనను మనం పట్టుకోవాలి, వదలకూడదు. వాక్యమైన, సన్నిధైన, ప్రార్థనైనా, ఈరోజు శుక్రవారం ప్రార్థన వదలకూడదు. ఈ టైం ఆదివారం వదలకూడదు, వాక్యం చదివే టైం వదలకూడదు, ప్రార్థన చేసే టైం వదలకూడదు. ఆయన్నే బైబిల్ చదివే అవకాశం ఉంది, వదలకూడదు. సువార్త ప్రకటించే అవకాశం ఉంది, అవకాశం వదలకూడదు. దేవుడు మనకు ఆత్మీయ జీవితానికి సంబంధించిన అనుగ్రహించిన ప్రతి అవకాశాన్ని మనం వదులుకోకూడదు, వదలనివ్వకూడదు. అది నిజముగా తెలివైన వారు చేసే పని. తెలివైన వారు చేసే పని. అందుకని అంటాడు ఆయన, జ్ఞానుల వలె అజ్ఞానుల వలె కాగా జ్ఞానుల్లా ప్రవర్తించండి అంటాడు. ఎందుకంటే దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక దాన్ని సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానులుగా కాకండి, జ్ఞానులుగా ఉండండి. నిజంగా జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే ఏ అవకాశాన్ని, ఆత్మీయ జీవితముకు సంబంధించిన ఏ వనరుని విడిచిపెట్టాడు, దాటిపోనివ్వడు. దొరికినప్పుడే అందుకుంటాడు. అందుకే అలా అంటున్నాడు ఆయన. యెషయా గ్రంథము 55:6. యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయన్ని వెతకండి. హల్లెలూయా. ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకోండి. హల్లెలూయా. దొరికినప్పుడే, సమీపముగా ఉన్నప్పుడే వేడుకోవాలి, ప్రార్థించాలి, వెతకాలి. దొరుకు కాలమున వెతకాలి. అందుబాటులో ఉన్నాడు ఆయన. ప్రతి ఆదివారం నీకు అందుబాటులో ప్రభరక్త మాంసాలు ఉంటుంది, వాక్యం ఉంటుంది, సహవాసం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, అపోస్తుల బోధ ఉంటుంది. వచ్చే వారం తీసుకొచ్చి ఈ ఆదివారం లేకపోయినా పర్లేదు అంటే నువ్వు నిర్లక్ష్య పెడుతున్నావు అన్నమాట. నువ్వు ఇంకా రాత్రివేళ పరుండి ఉండి మత్తులో ఉండే వెతుకుతున్నావు అన్నమాట. అర్థమవుతుందా? దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సంగతులన్నీ ప్రభువా అంటే దేవుడు ఇప్పుడు ఇవన్నీ కళ్ళ ఎదుట నాకు ప్రత్యక్షపరిచి చూపించాడు అని వెంటనే రాసుకున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు టైం లేదు యాక్చువల్లీ ఈరోజు, కానీ దేవుడు టక ఇది నాన్నని చూపించాడు. కనుక పిల్లరా, ఆయన దొరుకు కాలమున ఆయన పట్టుకోవాలట. హల్లెలూయా. నేను అందుకే ఈ పాట రాసుకున్నాను. నాకు చాలా ఇష్టం. ఏ పాట చెప్పండి? నా ప్రాణ ప్రియుడు నాకెదురు పడేను, వదిలిపెట్టక నేను పట్టుకొందును, హత్తుకొనేదను, ఆరాధించేదను, నా జీవనాదుడు యేసునికే. నా ప్రాణ ప్రియుడు నాకెదురు పడేను, వదిలిపెట్టక నేను పట్టుకొందును, హత్తుకొనేదను, ఆరాధించేదను, నా జీవనాథుడు యేసునికే. యెహోవా దేవునికే మహిమా, పరిశుద్ధాత్మునికే ఘనత. యెహోవా దేవునికే మహిమా, పరిశుద్ధాత్మునికే ఘనత. నా ప్రాణ ప్రియుడు నాకెదురు పడేను, వదిలిపెట్టక నేను పట్టుకొందును, హత్తుకొనేదను, ఆరాధించేదను, నా జీవనాథుడు యేసునికే.
అతని కౌగిట నే చేరెదను, అతని రొమ్మున ఆనుకొనేదను. అతని కౌగిట నే చేరెదను, అతని రొమ్మున ఆనుకొనేదను. అతిశయనీయుడు నా యేసునాథుడు, నమ్మదగిన వాడు నా ప్రియుడు. అతిశయనీయుడు నా యేసునాథుడు, నమ్మదగిన వాడు నా ప్రియుడు. యెహోవా దేవునికే మహిమా, పరిశుద్ధాత్మునికే ఘనత. యెహోవా దేవునికే మహిమా, పరిశుద్ధాత్మునికే ఘనత. నా ప్రాణ ప్రియుడు నాకెదురు పడెను, వదిలిపెట్టక నేను పట్టుకొందును. హత్తుకొనేదను, ఆరాధించేదను, నా జీవనాథుడు యేసునికే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యము ధ్యానిస్తుండగా నేను రాసుకున్న పాట అది. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? కాపీ కొట్టని పాటలు. వాక్యం చదువుతుంటే వర్ణన వస్తుంది. కనుక ప్రియులారా గమనించండి. ఎవరండి చెప్పాను ఇంతవరకు? ఆయన దొరుకు కాలమున మనము ఆయనకి ఏం చేయాలండి? వెతకాలి. అది మనం యెషయా గ్రంథంలో 55:6 చదివాము. అయితే ప్రియులారా గమనించండి, యాకోబు కూడా ఏం చేశాడండి? యాకోబు ఏం చేశాడండి? భార్యను, పిల్లల్ని, దాసులను, దాసురాండ్రులను, ఉన్న ఆస్తిని అంతటినీ ఎబ్బెకరు దాటించాడు. ఒంటరిగా మిగిలిపోయాడు. ఆదికాండము 32:23 నుంచి కూడా చదవండి. ఎస్, కొట్టాను, వసిలేను. అదండి, తెల్లవారుచున్నది నన్ను పోనిమ్ము అని అడిగాడండి ఆయన దేవుడు, యేసయ్యా. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి అండి. ఆయన దొరికాడా? పోనివ్వకూడదు. దేవుడు టైం ఇచ్చాడా? పోనివ్వకూడదు. వాక్యం ఇచ్చాడా? పోనివ్వకూడదు. రక్షణ ఇచ్చాడా? పోనివ్వకూడదు. నిత్య జీవం ఇచ్చాడా? పోనివ్వకూడదు. ఏది పోనివ్వకూడదు. అర్థమైందండి? సూలమ్మితి పోగొట్టుకుంది, మనం పోగొట్టుకోకూడదని దేవుడు రాశాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం ఇంకో వ్యక్తిని కూడా చూడొచ్చు. ఎవరండి? అబ్రహాం. ఆదికాండము 18:3 త్రియేక దేవుడు ఆ ఊరును దాటి, పొలిమేర దాటి, ఎక్కడో తోటలో సింధూర వృక్షవనము దగ్గర ఎండవేళలా కూర్చున్న అబ్రహాము ఇంటి వైపు నుంచి వెళ్తున్నాడు త్రియేక దేవుడు, మహిమగల దేవుడు. వెళుతుంటే ఏమన్నాడమ్మా 18:3? ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నీ దాసుని దాటిపోవద్దు. హల్లెలూయా. అదండి భక్తి అంటే. దాటిపోనివ్వకూడదు, దొరికినప్పుడే పట్టేసుకోవాలి ఆయన్ని. హల్లెలూయా. కనుక ప్రియదేవుని బిడ్డలారా, దాటిపోనిచ్చావా? ఆదమరిచావా? ఎన్నో పనుల్లో బిజీగా ఉండి ఆదివారం మర్చిపోయావా? సహవాసం మర్చిపోయావా? వాక్యం మర్చిపోయావా? ప్రార్థన మర్చిపోయావా? ఆరాధన మర్చిపోయావా? పరిశుద్ధత మర్చిపోయావా? బైబిల్ వాక్యం చదవడం మర్చిపోయావా? వినడం మర్చిపోయావా? జాగ్రత్త. ఒకరోజు దాటితే మళ్ళీ దాన్ని తీసుకురాలేవు. యేసు నిన్ను దాటి వెళ్తే మరలా ఆయన్ని వెతుక్కోవడం చాలా కష్టం. కొందరి జీవితాల జరుగుద్ది. అందుకే అబ్రహాం ఏమన్నాడండి? నీ దాసుని దాటి పోవద్దు, నువ్వు దీవిస్తేనే తప్ప నేను నిన్ను దాటి పోనివ్వను అని యాకోబు అన్నాడు. హల్లెలూయా. శూలమ్మితికి బుద్ధి వచ్చింది.
కాబట్టి ఆయన కనబడ్డాడు, ఇక ఏ తప్పు చేయకూడదు బాబు, ఇక అతన్ని వదిలిపెట్టను, పట్టుకుంటాను అని పట్టుకుంది. సరి చేయబడాలి విశ్వాసి. పోనీలే ఏదో తెలియక దూరం చేసుకున్నాం, ఇకనైనా జాగ్రత్త పడాలి. మళ్ళీ మన జీవితాల్లో దేవుణ్ణి పోగొట్టుకోకూడదు, గొప్ప అవకాశాన్ని పోగొట్టుకోకూడదు, దేవుడు మనకిస్తున్న ప్రతి ఆదివారం ఆరాధన పోగొట్టుకోకూడదు, ప్రభు రక్తమాంసాలు పోగొట్టుకోకూడదు, ఈ లైఫ్లో బైబిల్ చదివే భాగ్యాన్ని పోగొట్టుకోకూడదు, దాటిపోనివ్వకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో అతను అన్నాడు, చాలామంది అన్నారు సమయం లేదు కాబట్టి త్వరగా ముగించడానికి. గుడ్డివాడు అన్నాడు, లూకాసు వార్త 18:35 నుండి కూడా చదివితే, గుడ్డివాడు కళ్ళు లేవు చూడడానికి, దేవునికి యేసయ్యను చూడడానికి కళ్ళు లేవు, కానీ ఆత్మీయ నేత్రాలు బాగా పనిచేస్తున్నాయి. ఎవరు వెళ్తున్నారు అంతమంది, ఏంటి చప్పుడు, ఎవరో దాటి వెళ్ళిపోతున్నట్టుకున్నారు, ఏంటా గుసగుసలు? నజరీయుడైన యేసు ఈ మార్గమున వెళుచున్నాడు. అలాగా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు కుమారుడా, పాడతాం, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. హల్లెలూయా. దాటిపోనివ్వకూడదు. ఇదే మిక్కులి అనుకూల సమయం. యెహోవా దొరుకు కాలమున ఆయనను వెతకండి, ఆయన సమీపంలో ఉండగానే అతన్ని వేడుకోండి. భక్తులను చూడండి అయ్యా, వారు ఎలాగా ద గోల్డెన్ ఆపర్చునిటీని వారి సొంతం చేసుకున్నారు. యాకోబును చూడు, అబ్రహామును చూడు, దావీదును చూడు. కానీ సంసోను, సౌల్ని చూస్తే వారి జీవితాలు విచారకరం కదా. కనుక ప్రియులారా, మనము ఆత్మీయతలో సోమరితనముగా ఉండకూడదు. అంటే రక్షణ విషయంలో సోమరితనం ఉండకూడదు, నిర్లక్ష్యం ఉండకూడదు. వాక్యం విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదు. యేసు రక్తం విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదు. యేసే కృప విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదు. పరిశుద్ధాత్మ అభిషేకం విషయంలో, వరాల విషయంలో, ఆయన సహాయ విషయంలో కూడా మన నిర్లక్ష్యము ఉండకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి. నిర్లక్ష్యం అనేది ఉంటే దేవుడు మనల్ని విడిచి వెళ్ళిపోతే చెప్పండి ఏం చేస్తాం? అందుకని మనం ఏ విధంగా కూడా దైవ ఆశీర్వాదాలు, దైవ స్వస్థతలు, దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ అభిషేకము, ఆయన సన్నిధి, ఆయన సహవాసము, ఆయన ఇచ్చే టైము, ఆయన ఇచ్చే పరిశుద్ధత, ఆయన ఇచ్చే నిత్య జీవము ఏవి మిస్ కాకుండా జాగ్రత్తగా ఆయన ఇచ్చిన రక్షణ భయముతో వణుకుతో కొనసాగించుకుంటూ తుది శ్వాస వరకు, ఆయన రాకడ వరకు, మన పోకడ వరకు కాపాడుకోవాలి, గట్టిగా హత్తుకోవాలి, పోనివ్వకూడదు. నేను నీలోనైనా చేస్తాను కానీ నేను నిన్ను మాత్రము పోనివ్వను తండ్రి. ఇతరుల చేత నేను శిక్షించబడ్డం కంటే నువ్వు నన్ను కొట్టు. యాకోబు తన్నట్టుగా ఒక తన్ను పర్వాలేదు, తొడగూటి ఊడిపోయి నేను కుంటోడైపోయినా నీ సన్నిధానంలో ఉంటాను తప్ప నిన్ను మాత్రం విడిచి పోను అనాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఆమె వెతకలేదు అనలే, వెతికిందట. కానీ తను వెతికేది ఎక్కడ? రాంగ్ ప్లేస్. తను అడిగింది ఎవరికి? రాంగ్ పర్సన్స్కి. కాబట్టి జాగ్రత్త. ఎవరిని అడగాలో, ఏ సహవాసంలో ఉండాలో నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. అయితే పిల్లారా, 4 వచ్చినాము. నేను వారిని విడిచి కొంచెము దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను. వదిలిపెట్టక నేను అతను పట్టుకొని నా తల్లి ఇంటికి అతన్ని తోడుకొని వచ్చి తిని, నన్ను కనిన దాని ఎరలోనికి తోడుకొని వచ్చి తిని. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అండి. ఇక ఎవరి సొంతం కాదు, యేసయ్య నా సొంతమే అన్నట్టుగా తన ఇంటికి తీసుకొచ్చేసిందట. వ్యక్తిగతంగా యేసయ్యకు మన సొంతం చేసుకోవాలంతే. ఎవరైనా అడిగితే ఏటమ్మా యేసయ్య నావాడు నువ్వంటావు, నావాడు నువ్వంటావు. అందరూ కూడా యేసయ్య నావాడు అనొచ్చు. యేసయ్య అందరివాడు చెప్పాను ఆల్రెడీ. కానీ మనం అందరి దానను కాలేము, మనం మాత్రం యేసుకే సొంతం. హల్లెలూయా. అలా చేజిక్కించుకుంది. మరలా ఏం చేసిందండి? నా తల్లి ఇంటికి అతన్ని తోడుకొని వచ్చి తిని, నన్ను కనిన దాని ఎరలోనికి నేను తోడుకొని వచ్చి తిని. ఎందుకంటే నా సొంతం, మేము కలిసి ఉంటాం, ఆయనతోనే ఉంటాం,
నా 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 అంటుంది ఆమె. నా మా అనలేదు, నా అంటుంది. హల్లెలూయా. కాబట్టి ఓ యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకండి, ఇక కలతపరచకండి, ఉండునని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. ఇక తెలిసింది కదా, తెలిసాక వదిలేస్తామా? ఇక ప్రేమకు ఇష్టమగు వరకు మమ్మల్ని లేపకండి, ఇక కలత పరచకండి. మమ్మల్ని లేపే శక్తులు కొన్ని ఉంటాయి. మళ్ళీ రా, తొందరరా, అక్కడ లాభం వస్తుందట. కేజీ ఉల్లిపాయలు 10 రూపాయలట, మార్కెట్లో 30 రూపాయలకు అమ్మొచ్చు. ఆదివారం నీకు బేరం పిలుస్తారు. అరే, ప్రేమకు ఇష్టమగు వరకు, నా యేసయ్యకి ఇష్టమైనంత వరకు 2 వరకు ఆరాధన చేయాలి. డిస్టర్బ్ చేయక, యేసయ్యని నేను ప్రేమిస్తున్నాను, యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ కంటే ప్రేమానుభూతి, ఆనందం, మధురం ఏదైనా ఉందా? లేదు. పో పో, ముందే చెప్పేశాను కదా, ఒట్టేశానుగా. మళ్ళీ మార్గంలోనికి రాక, ఈ రోజు ఆదివారం టిఫిన్ వ్యాపారం కట్టు, ఈరోజు ఆదివారం దేవుణ్ణి ఆరాధించాలి. ఏమా కాయగూరల వ్యాపారం కట్టు, ఈరోజు నా దేవుణ్ణి ఆరాధించాలి. పెళ్లి పేరంటాలు కట్టు అని చెప్పగలగాలి. ఆమె చెప్పింది, లేళ్ళని బట్టి ఒట్టేస్తున్నాను, ప్రేమకు ఇష్టమగు వరకు నన్ను డిస్టర్బ్ చేయకండి చెప్తున్నాను కదా. ఆ అనుభవంలోనికి మనం వెళ్ళాలి. టైం అయింది, ప్రార్థన చేద్దాం. తల వంచండి. వచ్చే వారం 6వ వచనం చదువుకుందాం. ప్రార్థన చేద్దాం. అర్పణమ్మ గారు ప్రార్థన చేస్తారు, చిన్న ప్రార్థన. తర్వాత సహోదరి కనకతల్లి కూడా ప్రార్థన చేస్తారు. చివరిగా నేను ప్రార్థన ఆశీర్వాదంతో ముగిస్తాను. వచ్చే